చంద్రబాబు నాయుడు గారి పాలనా విధానాలు విపక్ష పార్టీలకు, ప్రజలకే కాకుండా అధికార కూటమిలో ఉన్న నేతలకే కాకుండా చివరికి సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా నచ్చడం లేదా? అవునంటోంది తెలుగుదేశం పార్టీ గెజిట్ టీవీ ఛానల్. వారాంతపు పలుకుల టీవీ ఛానల్లో తాజాగా వచ్చిన ఒక కథనం కనుక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఐఏఎస్లందరూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని. వాళ్ళ కథనంలో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రభుత్వ ముఖ్యులకు సంబంధించి కీలక శాఖలు చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ మినిమం సెక్రటరీ స్థాయిలో ఉన్న అధికారులే, అంతకుమించి పెద్ద అధికారులు కూడా. తాజాగా 12 మంది విజయవాడలో ఒక దగ్గర సమావేశమయ్యారట. సెక్రటరీ స్థాయి అధికారులు, కీలక మంత్రిత్వ శాఖలు చూస్తున్న అధికారులు రహస్యంగా ఒక దగ్గర 12 మంది సమావేశమయ్యారట. ఆ వార్త లీక్ అయిపోయింది. ఇది కంటెంట్. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ప్రచురిస్తే అది తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన ఛానల్ ఎట్లయితుంది? దీనికి మసాలా పూశారు. ఎట్లా మసాలా పూశారు? జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా ఉండే ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి రంగంలోకి దిగారట. తనకు పరిచయాలు ఉన్నటువంటి ఐఏఎస్లందరినీ కూడా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాము అని చెప్పి మాట్లాడారట. రండి కలిసి మాట్లాడదామని ఆయన పిలిచారట. ఆయన పిలిస్తే కీలకమైన అధికారులు 12 మంది వెళ్ళారట. మరి మనం ఈ ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో ఏ విధంగా మనం పాయింట్అవుట్ చేయొచ్చో చెప్పండి అన్నాడంట ఆయన. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పండి అన్నారట. ఇది అక్కడ ఇక్కడ పోయి చివరికి లీక్ అయిపోయిందండి సమావేశం. వీళ్ళు రహస్యంగా కలిస్తే అది లీక్ అయిపోయిందట. ఎవడన్నా బుద్ధున్నాడు ఈ మసాలా నమ్ముతాడా? ఇందులో మసాలాలు ఇంకో కీలకమైంది. మీ అవసరాలు ఏదైనా ఉంటే మేము తీరుస్తాము అని ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళకు, కీలక ఉన్నతాధికారులకు, కీలక మంత్రిత్వ శాఖలు చూసే వాళ్ళకు చెప్పాడట. బుద్ధునుడు ఎవడు నమ్ముతాడు ఈ మసాలా? ఎవడు నమ్ముతాడా? అధికారంలో లేనోళ్ళు వీళ్ళు బాగోగులు చూస్తారా? అధికారంలో ఉన్నోళ్ళు వీళ్ళ బాగోగులు చూస్తారా? ఒక రిటైర్డ్ అయిపోయిన అధికారి చూస్తే కీలక మంత్రిత్వ శాఖలు చూసేవాళ్ళు, సెక్రటరీ స్థాయి మించి ఉన్న వాళ్ళు 12 మంది ఒక దగ్గర సమావేశమయ్యారా? అంటే ఈ మసాలా అంటే ఏదో వాళ్ళు కాసింత అట్లా ఏమంటారు, ఈ రహస్య సమావేశాన్ని డైవర్ట్ చేయడం కోసం. అంటే ఒరిజినల్ కంటెంట్ ఏంటి? ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఏ నిర్ణయాలు తీసుకునేకో తెలియదు. సమావేశమయ్యారు. వీళ్ళే చెబుతున్నారు కదా సమావేశమైతే దాన్ని వీళ్ళు ఈ విధంగా జగన్కి కావాల్సిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీళ్ళందరితో సమావేశమై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి కీలక సమాచారాన్ని పంచుకుని ఏముంటుంది? ప్రభుత్వానికి సంబంధించి కీలక సమాచారం ప్రభుత్వం ఏం తప్పులు చేయకపోతే ఏం పంచుకోగలుగుతారు? ఒక రిటైర్డ్ వాళ్ళు పిలిస్తే ఇంత కీలకమైన శాఖ వాళ్ళు 12 మంది పరిగెత్తుకుంటూ పోతారా? ఇదంతా కాదు. వాళ్ళు సమావేశమయ్యారు అన్నది నిజమైతే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళ పాలన నచ్చడం లేదు. సో దానికి సంబంధించి వాళ్ళు సమావేశమై ఏదైనా కార్యాచరణ చర్చించుకున్నారేమో. దాన్ని మళ్ళీ మసాలా జోడించడం. ఏమైనా అవసరాలు అంటే నేను తీరుస్తా, జగన్ కూడా తీరుస్తాడా? చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు లేవా తీర్చడానికి? ప్రభుత్వం నడుపుతున్న జగన్ చంద్రబాబు, అది కూడా కీలక మంత్రిత్వ శాఖల చూసేవాళ్ళంట, సెక్రటరీ స్థాయికి మించి ఉన్నోళ్ళట. అట్లా 12 మంది అట. మసాలా మసాలా పట్టినా కాసింత పట్టాలి కదా. మసాలా ఓ పక్క వారితో పక్క పోతే ఎట్లా పడుతుంది స్వామి? ఏదో కొత్తగా వంట రాని వాళ్ళు కదా వంట చేసినట్లు ఇదేం మసాలా అంటించడం? అరే దశాబ్దాల నుంచి మసాలా అంటించి వార్తలు రాసి చివరికి ఎక్స్పీరియన్స్ ఎడిగిపోయింది. చంద్రబాబు సార్ ఫస్ట్ వీళ్ళకి మీరు పేమెంట్ తగ్గించండి, ఫస్ట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండట్లేదు. మసాలా అతికించి కూడా వార్తలు చెప్తున్నారు ఏంటండి వీళ్ళని ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టండి. వీళ్ళకి తర్ఫీదు ఇవ్వండి, మంచిగా చెప్పండి. మసాలా అంటకుండా వార్తలు రాస్తున్నారు. వంట ఒక పక్క పోయింది, మసాలా ఒక పక్క పోయింది. 2 కలిపితే కదా వంట అయ్యేది. అరే సో మొత్తం మీద ఇప్పుడు ఏం చెబుతున్నారు మీరు? ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళ పాలన మీద, అంతేనా? దానికోసం రహస్యంగా సమావేశమయ్యారు. సో దానికి మీరు మసాలా కోటింగ్ చేశారు పైన.